అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్తూ బెంగళూరు విమానాశ్రయంలో దిగినప్పుడు కాకతాళీయమో లేకపోతే ప్లాన్లో తెలియదు, డికే శివకుమార్ గారు అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారిని షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత పక్కకు తీసుకెళ్ళి మేబీ ఒక 30 సెకండ్స్ అనుకోవచ్చు, ఎక్కువసేపు లేకుండా మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది భవిష్యత్తులో ఇండియా కూటమికి ఏదన్నా దోహదపడ్డానికా? లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తన పీసీసీ దాని గురించా? లేకపోతే కాంగ్రెస్ బలపడాలని ఏపీలో అనుకుంటుందా? లేకపోతే తెలంగాణలో విజయం వెనకాల ఏమన్నా ఆహ్, గుసగుసలు ఏమన్నా ఉన్నాయా? దీని గురించి ఎలా చూడాలంటారు? ఒకవేళ దీన్ని ఇప్పుడు మోడీ గారు తీసుకునేసి ఓకే, ఇండియా కూటమికి దగ్గరవుతామని చెప్పేసి మళ్ళీ 2019లో లాగా తన పెత్తనం చెలాయించి 2024 ఎలక్షన్స్‌లో జగన్ గారికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందండి? కాస్త చెప్పండి సార్. యాక్చువల్గా ఒక ఇద్దరు నాయకులు వేరు వేరు పార్టీల్లో ఉన్నవారు వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు కలిసినప్పుడు ఎన్నికల సీజన్ వచ్చినప్పుడు అయితే ఇలాంటి ఊహాగానాలు వస్తాయి. అదే ఇది ఒక 6 నెలలు ముందనుకోండి, దీని మీద ఏమి పెద్దంత మ్యాటర్ ఏమి ఉండేది కాదు. వాళ్ళు కూడా 6 నెలలు ముందైతే వేరే ఏదో మాట్లాడుకొని ఉండేవాళ్ళేమో కానీ ఎన్నికల సీజన్ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మనం ఊహించినట్టుగానే ఈ ఎన్నికల గురించే మాట్లాడుకునే అవకాశాలే మెండుగా ఉంటాయి. అంతకు మించి వేరేం మాట్లాడుకుంటారండి రాజకీయ నాయకులు? ఇది కేవలం దాని గురించే మాట్లాడుకుంటారు. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి ఉంది. తెలంగాణలో విజయం సాధించడానికి, కాంగ్రెస్ విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ యొక్క సహకారం ఉంది. ఈ సహకారం ఉందని మనం అనుకుంటాము. ఈ ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తుందని మా బ్లూ మీడియా అంటాము కాదు. ఆల్రెడీ అక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు రాసుకున్న పెట్టుకున్న బోర్డులు కానీ వాళ్ళు వేసుకున్న హోర్డింగులు కానీ మనం చూసినట్టయితేనే అర్థమైపోతుంది. తెలుగుదేశం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అని వాళ్ళు ఆ, బాహాటంగా బయటకి ఫ్లెక్సీలో వేసుకున్నారు. మరి అలాంటప్పుడు తెలుగుదేశం సహకారం అందించినట్టు మనం లెక్కేసుకోవచ్చు కదా. అలాంటి సహకారంతో ఇక్కడ మరి బెంగళూరు ఒక కార్యకర్త బలంగా గాయపడితే ఆయన్ని పరామర్శించడానికని చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్ళారు. మరి ఆ విమానాశ్రయంలో ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడతాం కదా. అలాగనే ఈ రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మారుతున్న వేరియస్ కాన్సిక్వెన్సెస్ మీద ఈ ఈ భేటీ ఎలాగ ఉండబోతోంది అని ఊహిస్తున్నాం. కానీ షర్మిల ఆ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అవుతుందా లేదా అని అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది డికే శివకుమార్ చేతిలో ఏమీ లేదు. కాకపోతే డికే శివకుమార్ ద్వారానే పైనున్న రాహుల్ గాంధీ వరకు ఈ కాంగ్రెస్ కి షర్మిల అధ్యక్షురాల్ని చెయ్యాలనే అంశం ఆడదాకా తీసుకెళ్లబడింది అనేది ఊహాగానం. దాంతో లేదు సార్, పాటుగా చెప్పండి. డీకే శివకుమార్ గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రబుల్ షూటర్ లాగా సౌత్ ఇండియాలో మేబీ పాపులర్ లీడర్ లాగా కాంగ్రెస్ కనిపించే తయారు చేయబోయే అవకాశం. అవునండి, డికే శివకుమార్ నేను తక్కువ అంచనా వేసి దాన్ని ఆయన తీసి పక్కన పెట్టేసే విధానం ఏమీ లేదు. ఆయన యాక్చువల్గా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలుపుకి మూల కారణం డికే శివకుమార్. ఆ తరువాత ఆ గెలుపు ఆ విజయంతో తెలంగాణలోకి వచ్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంశం ఒకటి బాగా బలపడింది. బీఆర్ఎస్ వీక్ అవటం అనే దాంట్లో కానీ డికే శివకుమారు బయటకు కనిపించే రాజకీయాలు లోపల చేయబడే రాజకీయాలు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏదన్నా సమకూర్చాలి అని అనుకుంటే డికే శివకుమార్ సమకూర్చినంతగా ఎవరు సమకూర్చలేరు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఈ జగన్మోహన్ రెడ్డి తోటి కానీ షర్మిలతోటి కానీ ఇంకా ఈ దేశంలో ఉన్న ఎవరైనా సరే బడా బడా నేతలు బడా డబ్బున్న వాళ్ళు వీళ్ళందరితోటి ఆయనకి సంబంధాలు ఉంటాయి. అవి ఉండి తీరాల్సిందే. మరి క్రియాశీల రాజకీయాలు అని అంటే ఊరికనే వచ్చేసి అలాగా తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగేసి వెళ్ళిపోవటం కాదు కదా. పార్టీని గెలిపించుకోవటం అది సమర్థత అంటారు. ఆ సమర్థత డికే శివకుమార్ లో బాగా ఎక్కువగా ఉంది. అప్పుడు కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినప్పుడు కూడా అనుకున్నారు ఆయనకి ఆల్రెడీ అక్కడ బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు వాళ్ళని. ఎన్ని రకాలుగా వాళ్ళని కట్టడి చేయాలో అన్ని రకాలుగా కట్టడి చేస్తారు. అన్ని చేసినా కూడా
జీకే శివకుమార్ కాంగ్రెస్ ని బయటేపించాడు అనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ సహకారం ఉంది అని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అందరికీ తెలిసిందే. ఈ అధికార పార్టీలు కూడా ఎక్కువగా స్ట్రెస్ పెట్టేది అపోజిషన్ పార్టీస్ ని వాటి దగ్గరే. వ్యవస్థల్ని వాడి సిబిఐ కానీ ఈడీని కానీ మిగతా ఎవరినైనా ఇన్కమ్ ట్యాక్స్ని కానీ వాడి ఆ రైడ్లు చేపించి ఆ డబ్బు పట్టుకోవటం, వీళ్ళు యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేసుకునే దాని మీదనే ఉంటారని ప్రజల అభిమతం ఏమిటి అనేది తెలుసుకునే దాంట్లో ఎప్పుడైతే అధికార పార్టీ దెబ్బతింటుందో అప్పుడు వాళ్ళు ఓడిపోతారు. అది కర్ణాటకలో జరిగింది. అధికారంలో ఉన్న బీజేపీయే చేజార్చుకొని కాంగ్రెస్కి చేతుల్లో అధికారం పెట్టారు. ఇక తెలంగాణ ఇష్యూ చూసుకున్నామంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, మిగతాది కావచ్చు, రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడపటం కావచ్చు, అక్కడ గెలుపొందారు. ఇక తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఊహించినంత బలం లేదు. 100 కంటే తక్కువ సీట్లు ఉన్నాయి. ఓన్లీ బీజేపీకి 100 కంటే తక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తక్కువ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయని చెప్పుకుంటారు. కానీ దరిదాపుగా వాళ్ళతో పోటీ పడుతున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ మీద ఎంత 0.2, 0.3% ఎక్కువ వాళ్ళకు కూడా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఉమ్మడిగా ఉన్న శత్రువు ఎవరు అని ఎంచుకొని వాళ్ళని దెబ్బ కొట్టడానికి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోతారు. దాంతో పాటుగా ఇప్పుడు ఇండియా కూటమి ఒకటి బలపడుతోంది. దానికి కూడా మంచి కన్వీనర్ కావాలి. చంద్రబాబు నాయుడు గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఎద్దేవా చేస్తారు. కానీ చక్రం తిప్పింది మరి అక్కడ చంద్రబాబు నాయుడే. ఏదైనా ఒక కూటమిని తీసుకొచ్చి దానికి ఎవరు పడితే వాళ్ళు కన్వీనర్గా ఉన్నారనుకోండి, అదేం ప్రభావం చూపే అవకాశం ఉండదు. దానికి కూడా మంచి రథసారథి కావాలి. అలాంటి ఒక రథసారథి అప్పుడు అలనాడు కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు అంతటి వాడే వచ్చి రథసారథిగా వ్యవహరించాడు. ఎందుకు? గెలుపు గుర్రాలని ముందుకు నడిపించటం కోసం. అలాగంటే రథసారథి కావాలి ఇండియా కూటమికి కూడా. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు చిన్న చితక గొడవలు ఇంకా వస్తూనే ఉంది. ఉమ్మడిగా అందరితో మాట్లాడగలిగే వాళ్ళు, అందరినీ ఒప్పించగలిగే వాళ్ళు కావాలి. వాళ్ళు కూడా దానికే ప్రయత్నం చేస్తారు. బీజేపీ తోటి మేము ఎంత సహకారం అందించడానికైనా రెడీగా ఉన్నాము అని చెప్పి 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు సంకేతాల మీద సంకేతాలు పంపిస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రం కదలిక లేదు వాళ్ళల్లో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే లోపాయికారిగాను చాటుగాను వాళ్ళకి ఆయనకే హెల్ప్ చేయటం మొదలు పెట్టారు. 2014-19 మధ్య ఎంత ఏ రకమైన సహకారాన్ని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించింది, 19 నుంచి ఇప్పటి వరకు ఏం అందించింది మనం ఒకసారి తూకం వేసుకొని చూసుకుంటే రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ తేడాతోటి ఇప్పుడు ఏంటి, విపక్షాలు ఎవరైతే కొంచెం బలంగా కనిపిస్తే వాళ్ళ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఆ ఉన్న వాటన్నిటినీ కూడా అడగందే అమ్మాయినా పెట్టదన్నట్టు మరి ఎవరు వచ్చి పిలవకుండా ఎవరన్నా వెళ్తారా? నేను వస్తానని వెళ్తే ఇక్కడ లోకుగానే కనిపిస్తారు కదా. ఇలాంటి వాటిని మేనేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి దాంట్లో డీకే శివకుమార్ సిద్ధహస్తుడు. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. పక్కకెళ్ళి మాట్లాడుకున్నారు అని అంటే గ్యారంటీగా రాజకీయాలే మాట్లాడుకుంటారు. ఇలాంటివి మాట్లాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాళ్ళు ఇండియా కూటమి కోసం చేస్తారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఏదన్నా హెల్ప్ అయ్యే విధంగా చేయదలుచుకున్నారా? ఇవైతే తేలాల్సిన అంశం అన్నమాట. ధన్యవాదాలు. ధన్యవాదాలు గౌతమ్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. నాకెందుకో ఇందులో ఈయనెవరు, ప్రశాంత్ కిషోరు, తర్వాత పీకే, డీకే వీళ్ళందరూ కలవడం ఇందులో భాగమని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఇండియా కూటమికి సారథి కావాలి. దాన్ని ఒప్పించడానికి చంద్రబాబు నాయుడు సరైన నాయకుని చూద్దాం సార్, ఇలా ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు సార్.